తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ విషయంలోకి వెళ్తే మన అంగన్వాడీ సోదరీమణులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మరి కర్ణాటక కోర్టు జడ్జీలు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందించారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మందలించారు, మన అంగన్వాడీ టీచర్లను ఏ విధంగా మెచ్చుకున్నారు, మరి ఏ విషయం ఇన్ని ఎలా కోర్టు అధికారులు నిర్ధారించారు అనే అంశాన్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి. మన అందరికీ ఒక అవగాహన కోసం వీడియోలు చేస్తుంటాను. మీరు ఖాళీ టైంలో పని చేసుకుంటూ ఈ ఫోన్ పక్కా పెట్టి వినుకుంటూ మీరు పని చేసుకోండి. ఇక ఇంటి దగ్గర ఇంకా విషయంలోకి వెళ్తే కర్ణాటక రాష్ట్ర న్యాయ అథారిటీ అయితే ప్రభుత్వాన్ని నిర్వహించే అంగన్వాడీల్లోని లోపాలను అయితే ఎత్తి చూపింది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తి పోసింది. కొంతమంది అంగన్వాడీ టీచర్లను కూడా మెచ్చుకుంది. ఈ విషయం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మరి కర్ణాటక కోర్టుకు సంబంధించిన న్యాయవాదులు కర్ణాటకలోని 4 అంగన్వాడీలను ఆకస్మికంగా సందర్శించిన తర్వాత ప్రత్యేక వంటగది లేకపోవడం నుంచి నాణ్యత లేని ఆహారం వరకు అనేక సమస్యలను అయితే ఇక్కడ ఎత్తి చూపారు. ప్రభుత్వాన్ని అయితే నిందించారు. ఇక్కడ చూడండి, న్యాయవాదులు అంగన్వాడీ కేంద్రాన్ని, రిజిస్టర్లు కానీ అన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. మరి అంగన్వాడీ టీచర్లు ఎలా పనిచేస్తున్నారు ఇక్కడ, ఇది ఒక నిదర్శనం. చూడండి, గోడకు వాల్ పెయింటింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో. అసలు ఇంత మంచిగా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరి ఇటీవల 4 అంగన్వాడీలను ఆకస్మికంగా సందర్శించిన తర్వాత ప్రత్యేక వంటగది లేకపోవడం నుంచి నాణ్యత లేని ఆహారం వరకు అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేంద్రాల్లో ఉదాహరణకు అంగన్వాడీ కేంద్రానికి ఒక విద్యుత్ సరఫరా లేకపోవడం, మరి నీటి సదుపాయం లేకపోవడం, ఇంకా ఇంకో అంగన్వాడీ కేంద్రంలో అయితే పరిశుభ్రత అసలు లోపించింది. గత 3 ఏళ్ళుగా కేంద్రాలకు కొత్త బొమ్మలు కానీ ఆట వస్తువులు కానీ రాలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే అధికారులు తనిఖీ కోసం కూడా కనీసం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించలేదని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు. ఇంకా చాలా వరకు వంటగది లేదా వాషింగ్ ఏరియా లేకుండా చిన్న చిన్న గదుల్లో ఉంచబడ్డాయి. ఇవన్నీ పిల్లలకు అపరిశుభ్రంగా మారాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించాయి కర్ణాటక కోర్టుకు సంబంధించిన అధికారులు. ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఒక అంగన్వాడీ యూరప్ నగర్లోని అంగన్వాడీ అయితే చక్కగా నిర్వహించబడుతుంది. మరియు అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ చొరవతో చేపట్టిన పనుల వల్ల ఈ అంగన్వాడీ కేంద్రం బాగుపడిందని, ప్రభుత్వం ఈ అంగన్వాడీ కేంద్రానికి ఏం చేయలేదని చెప్పి కేవలం అంగన్వాడీ టీచర్ యొక్క చొరవతోనే ఇంత డెవలప్ అయ్యి అంగన్వాడీ కేంద్రం మంచిగా నిర్వహించబడుతుందని చెప్పి ఈ కర్ణాటక కోర్టు అధికారులు అయితే అభిప్రాయపడ్డారు. టీచర్ జేబులోంచి డబ్బు వెచ్చించి పిల్లలకు కొత్త బొమ్మలు తెచ్చారని అధికారులు గుర్తించి ఆమె కృషిని కూడా అభినందించడం జరిగింది. మరి అంగన్వాడీ కేంద్రాలకు సదుపాయాలు కల్పించడం చట్టపరంగా మేము ఆదేశిస్తున్నామని చెప్పేసి కోర్టు అయితే ప్రభుత్వానికి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని కర్ణాటక రాష్ట్ర న్యాయ సర్వీసెస్ కోర్టు న్యాయవాదులు అయితే ఇటీవల పేర్కోవడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి పోషకాహార లోపం కమిటీ కన్వీనర్ ఎంఎల్ రఘునాథ్ మాట్లాడుతూ పాఠశాలలకు అందిస్తున్న తరహాలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇటీవల జూన్ 12న జస్టిస్ ఏఎన్ వేణుగోపాల గౌడ్ నేతృత్వంలోని కమిటీ 4 అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించగా ఇలాంటి లోపాలను అయితే గుర్తించినట్టు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా వంటగది సౌకర్యాలు కల్పించాలి. ఆహారం ముఖ్యంగా ప్యాక్ చేసిన కిచిడి మరియు ఉప్మా నాణ్యత లేనివి, మానవ వినియోగానికి సరిపోవు, భవనం కూడా శిథిలావస్థలో ఉన్నాయి చాలా భవనాలని ఇక్కడ ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది. 65,911 కేంద్రాలు ఉండగా ఇక దాదాపు ప్రభుత్వం అయితే ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అంగన్వాడీ టీచర్లే చొరవ చూపి వారే ఎన్ని కష్టాలు పడాయని చెప్పి అంగన్వాడీ కేంద్రాలు ముందుకు నడిపిస్తున్నారని చెప్పి న్యాయవాదులు అయితే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు అంగన్వాడీ కేంద్రాలు కల్పించాలని చెప్పేసి మొట్టికాయలు వేయడం జరిగింది. నిధులు కేటాయించాలని, ఇది చట్టబద్ధమైన అంశమని ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి కోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. మరి కోర్టులు అయితే మనకు అంగన్వాడీ టీచర్లు ఎప్పుడు కోర్టుకు పోయినా అంగన్వాడీ టీచర్లకు అనుకూలంగానే గ్రాట్యుటీ ఇవ్వమని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా వేరే కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కోర్టులు అయితే అంగన్వాడీ టీచర్లకి అనుకూలంగా తీర్పిస్తున్నాయి. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ తీర్పులు మనకు ఉపయోగపడతాయని చెప్పేసి కోరుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.